సో ఇక్కడ మనము క్వశ్చన్ నెంబర్ 12 నేర్చుకుంటున్నాము. ఇంతవరకు ప్రీవియస్ లో క్వశ్చన్ నెంబర్ 11 నేర్చుకున్నాము. అంటే మ్యాట్రిసెస్ లో అంటే ఎన్ని క్వశ్చన్స్ అవన్నీ క్వశ్చన్ నెంబర్ 11 కిందకి వచ్చేటివి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 12 కిందకి వచ్చేటివి. అట్లా ఫస్ట్ క్వశ్చన్ ఏమి అంటే ఏముంది క్వశ్చన్, ప్రూవ్ దట్ cos a plus cos of 120 plus a cos of 120 plus a plus cos of 120 minus a is equal to 0. అవునా? సో ఇదే కదా. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎల్హెచ్ఎస్ రాసుకుంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటాం. ఎల్హెచ్ఎస్ ఏంటి అంటే cos a plus cos of 120 plus a plus cos of 120 minus a రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇది మాత్రం అండర్లైన్ చేస్తాను. అంటే ఈ రెండిటికి ఒక బ్రాకెట్ పెట్టుకునేస్తా, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏం ఫార్ములా సార్ ఇది అంటే cos of a plus b plus cos of a minus b ఫార్ములా. cos of a plus b plus cos of a minus b అంటే 2 cos a cos b, 2 cos a cos b. అవునా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా నేను ఏం చేస్తానంటే cos a రాసుకుంటాను ప్లస్ 2 cos a, 2 into cos a means cos 120, cos b అంటే ఎంత cos a, b అంటే a అంటే 120, b అంటే a. గుర్తుపెట్టుకోండి, చాలా మంది a అంటే ఇది సార్ అంటారు. a ఇది కాదు, ఫస్ట్ లో ఉండేది a, తర్వాత ఉండేది b. సరేనా? 120 వాల్యూ కనుక్కునేది నిన్న క్యాల్సీలో చూపించినాను. cos 120 డిగ్రీస్ మోడ్ లోకి వెళ్ళేసి కనుక్కోవాలి. డిగ్రీస్ మోడ్ లోకి వెళ్ళాలంటే షిఫ్ట్ మోడ్ ప్రెస్ చేయాలా, థర్డ్ వన్ ప్రెస్ చేయాలా. సరేనా? సో cos 120 అంటే -1/2 వాల్యూ, కాబట్టి cos a వస్తుంది. ప్లస్ 2 cos 120 అంటే -1/2 ఇంటూ cos a వస్తుంది. 2 విల్ గెట్స్ క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. cos a మైనస్ cos a ఎంత సార్ అంటే 0, దట్ ఈస్ RHS. అవునా? అదే విధంగా సెకండ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రూవ్ దట్, క్వశ్చన్ నెంబర్ 2, ప్రూవ్ దట్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 plus tan inverse of 1/13 plus tan inverse of 1/13 is equal to tan inverse of 2/9, tan inverse of 2/9. అవునా? prove that to show that at LHS to RHS పోవాలి. సో LHS is equal to tan inverse of 1/7 plus tan inverse of 1/13 అని రాసుకోవాలి. LHS ఒక ఫార్ములా ఉంది దీనికి. ఏంటి ఆ ఫార్ములా అంటే tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏమి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ x. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమంటే x అంటే 1/7, y అంటే 1/13. అవునా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా మనం ఏం చేస్తామంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y అంటే 1/7 ప్లస్ 1/13 డివైడెడ్ బై 1 మైనస్ 1/x ఇంటూ y. 13 into 7 రాసుకోవాలా అంటే 91 వస్తుంది. సరేనా? ఈ రెండు మల్టిప్లై చేసిన x ఇంటూ y అంటే ఈ రెండు 1 1 జర్ 1, 13 7 జర్ 91. అవునా? ఇప్పుడు దీన్ని క్యాల్సీ ద్వారా మనం సింప్లిఫై చేసుకున్నాం. ఈ రెండు క్యాల్సీలో ఫీడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 20/91 వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ అలాగే ఉంటుంది, 20/91. న్యూమరేటర్, డినామినేటర్ ఎంత సార్ అంటే 90/91, 90 డివైడెడ్ బై 90. మరి నెక్స్ట్ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. tan ఇన్వర్స్ అలాగే ఉంటుంది, లోపల ఉండే వాల్యూ ఎంత అంటే 20/91 ఇంటూ కింద ఉండే వాల్యూ రివర్స్ అవుతుంది, 91/90. రెసిప్రోకల్ 91 ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అదే విధంగా 0 కూడా క్యాన్సిల్ అవుతుంది. మిగిలితాది ఎంత అంటే tan ఇన్వర్స్ 2/9, దట్ ఈస్ RHS, రైట్ హ్యాండ్ సైడ్. అవునా? తర్వాత నెక్స్ట్ వన్, థర్డ్ వన్. ఫస్ట్ వన్ సిమిలర్ గా ఉంటాయి, కాకపోతే జాగ్రత్త, రెండు వేరే వేరే క్వశ్చన్స్. ప్రూవ్ దట్ sin a ప్లస్ sin ఆఫ్ 120 ప్లస్ a ప్లస్ కాదు మైనస్ sin ఆఫ్ 120 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫస్ట్ క్వశ్చన్ కూడా సిమిలర్ గా అలాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటుంది, అక్కడేముంది మైనస్ ఉంది. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈ ఫార్ములా రాసుకుంటా, సారీ LHS రాసుకుంటాను. LHS ఏమి అంటే sin a ప్లస్ sin ఆఫ్ 120 ప్లస్ a మైనస్ sin ఆఫ్ 120 minus a.
120 మైనస్. అర్థమవుతుందా? తర్వాత ఈ రెండిటికి మాత్రం లాస్ట్ రెండిటికి బ్రాకెట్ పెట్టుకోవాలా, గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ రెండిటికి కాదు. ఎందుకంటే మనం యూజ్ చేసే ఫార్ములా లాస్ట్ రెండిటికి. ఏంటి ఆ ఫార్ములా అంటే సిన్స్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఫార్ములా గుర్తుండాలా. ఫార్ములా 1కి 4 సార్లు రాసి గుర్తు పెట్టుకోండి. 2 కాస్ ఏ ఇంటూ సైన్ బి. సైన్ ఏ కాదు, సైన్ బి. అక్కడ 2 కాస్ ఏ కాస్ బి వస్తుంది, రెండు కాసులే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ది కాసు, తర్వాత సైన్ వస్తుంది, గుర్తు పెట్టుకోవాలా. సో ఫస్ట్ సైన్ ఏ అలాగే రాసేస్తాను, ఎటువంటి మార్పు లేదు. ప్లస్ 2 కాస్ ఏ. ఏ అంటే మీకు తెలుసు 120, బి అంటే ఏంటి ఏ, కాబట్టి సైన్ ఏ వస్తుంది. కానీ కాస్ 120 వాల్యూ క్యాల్సీ ద్వారా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎంత అంటే -1/2. కాబట్టి సైన్ ఏ ప్లస్ 2 ఇంటూ -1/2 ఇంటూ సైన్ ఏ. 2 ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. సైన్ ఏ మైనస్ సైన్ ఏ ఎంత అంటే 0, దట్ ఈస్ ఈక్వల్ టు RHS. అవునా? అర్థమవుతుందా లేదా? సో ఈ విధంగా